కొత్త సంవత్సరం 2026 ప్రారంభానికి ముందే మీ ఇంటి డోర్ వద్ద ఈ వస్తువు ఉంచండి. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. మనకు సంవత్సరం పొడవునా సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తుంది. అదేందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. రాబోయే సంవత్సరం జీవితంలో మంచి మార్పులు, శ్రేయస్సుతో కూడిన సంవత్సరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. చాలామంది అదృష్టాన్ని, ఆనందాన్ని కొనసాగించడానికి ఒక గొప్ప పరిహారం ఉంది. మీరు కూడా జీవితంలో శాంతి, ఆనందాన్ని కోరుకుంటే రేపు ఇది తప్పకుండా పాటించండి. శ్రేయస్సు, ఆనందాన్ని కొనసాగించడానికి ఒక సులభమైన మరియు శక్తివంతమైనటువంటి మార్గం ఉంది. మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తులసితో ఒక గొప్ప పరిహారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు: ఇంట్లో సానుకూలత, సంవత్సరం పొడవునా ఆర్థిక కష్టాల నుంచి విముక్తి, ఇంట్లో ప్రతికూలత శక్తి మరియు దృష్టికి దూరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యంపై మంచి ప్రభావం అనేది పడుతుంది. ఇది అద్భుతమైనటువంటి పరిహారము మరియు శక్తివంతమైనటువంటి పరిహారము. ఇది ఆచరించడం వల్ల మీకు సంవత్సరం పొడునా ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇదేమో మనం తెలుసుకుందాం. ఒక ఎండిన తులసి వేరుని తీసుకోండి, దానికి ఒక ఎర్రటి దారంతో కట్టండి. ఈ కట్టను లక్ష్మీదేవి ముందు ఉంచి ప్రార్థన చేయండి. చివరిగా ఈ కట్ట మీ ప్రధాన ద్వారం పైభాగంలో కుడివైపున పెట్టండి. ఈ అద్భుతమైనటువంటి పరిహారం పాటించడం వల్ల మీకు సంవత్సరం పొడవునా డబ్బుకు లోటు ఉండదు. ధన ప్రవాహం అనేది, ఇంట్లో ధన ప్రవాహం కురుస్తుంది. అలాగే కాకుండా ఒక వెండి గిన్నెలో బియ్యం నింపి ఉత్తర దిశలో ఉంచడం వల్ల శుభ ఫలితాలు. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం కొనసాగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా మీరు లాకర్లో కూడా ఎరుపు మరియు పసుపు రంగు వస్త్రాలను ఉంచండి. ఇది బంగారం లేదా వెండి నాణాల నగలు తప్పకుండా ఉంచండి. లాకర్లో పసుపు కొమ్మ, లక్ష్మీ యంత్రం